ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అంటేనే ల్యాండింగ్ సంబంధించినటువంటి ఎక్కువగా అక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనది అనుకున్నటువంటి ల్యాండ్ రేపు ఎవరిదో అవుతుంది. సో అక్రమంగా ఉన్నటువంటి ల్యాండ్ ఆ ప్లేసుల్లో విచ్చలవిడిగా ఎక్కడికక్కడ కూడా నిర్మాణాలు వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇది మాది అంటూ దొంగ పత్రాలు సృష్టించడం ఇవన్నీ కూడా హైదరాబాద్లో సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దానిపై దృష్టి పెట్టింది. గతంలో జరిగినటువంటి ఏవైతే లోటుపాట్లతో ఉన్నాయో అక్రమంగా అధికారులకి సంబంధించినటువంటి అక్రమాలు జరిగి నిర్మాణాలు వెలిసాయో దానికి అనుమతులు ఇచ్చారు. అవన్నీ కూడా వరుసగా కూలుస్తున్నారు. దాదాపుగా 10 రోజుల నుంచి వరుస క్రమంలో ఉదయం నుంచి మొదలు పెడితే రాత్రి వరకు కూడా కంటిన్యూగా ఒక్కొక్క ఏరియాలో కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా చెరువులు, కుంటలు, అలాగే పార్కింగ్ ఏరియాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో అంటే ఎఫ్టీఎల్ పూర్తి స్థాయి నీటి మట్టానికి సంబంధించి దాని అనుమతుల్లో ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా కూల్చేయడం జరుగుతుంది. పూర్తిగా దానికి సంబంధించి కమిషన్ ఏదైతే ఉందో హైడ్రాకి సంబంధించి పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఫుల్గా పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నచ్చినటువంటి అంటే ఏదైతే పథకానికి సరైన పత్రాలు లేవో ప్రభుత్వ ఆధీనంలో ఉందో అక్రమంగా ఆక్రమించారో తెలిస్తే దానిపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి వరుసగా మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు కొంతమంది రాజకీయ నాయకులు గతంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది కూడా కొంతవరకు హైరాణ పడుతున్నారు. వారికి సంబంధించినటువంటి ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి రెస్పాన్స్ తెలుసుకుందాం. ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జ్ఞాన్ సుందర్ గారు ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతికిరణ్ గారు ఉన్నారు, అలాగే రాజకీయ విశ్లేషకులు శ్యామల ముఖేష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారందరికీ కూడా అమ్మా న్యూస్కి డిబేట్ పాయింట్కి నమస్కారం. ముందుగా ప్రధానంగా చూసుకుంటే అంటే హైడ్రాకు సంబంధించినటువంటి ఫస్ట్లో చాలా విమర్శలు వచ్చాయి హైడ్రా స్టార్ట్ చేసిన తర్వాత. కానీ రాను హైడ్రా ప్రభావం జనాల్లోకి వెళ్ళింది. వారు కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఇలాగే కొనసాగాలని కూడా కొంతమంది దానికి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టార్ట్ చేద్దాం. ఎస్ రామ్మోహన్ గారు ప్రధానంగా అంటే హైడ్రా చాలా వరకు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి సంబంధించిన అనుమతులు ఇచ్చింది. అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఎక్కడ కూడా తగ్గట్లేదు కూడా. సో అసలు ఏంటంటే గతంలో జరిగినటువంటి మీరు అనుమతులు ఇచ్చారనే ప్రధానంగా వాదన వినిపిస్తుంది. మీ అనుమతుల వల్ల ఇన్ని అక్రమ కట్టడాలు వెలిసాయి హైదరాబాద్లో, ఈరోజు అవన్నీ కూల్చేస్తున్నామని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో మీరేమంటారు రామ్మోహన్ గారు? ముందుగా అందరికి నమస్కారం అండి. చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం అనేది కామన్ గా అధికార పార్టీ ఉంటే గత ప్రభుత్వం ఆరోపణ చేయడం సర్వసాధారణం. ఇందులో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు లేదా గ్రామ పంచాయతీలు పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, కమిషనర్ కానీ, లోకల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఒక అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జరుగుండవచ్చు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కలెక్టర్ గారు లేకపోతే పురపాలిక చీఫ్ కమిషనర్ గారు వచ్చి పర్మిషన్లు ఇవ్వరు. ముఖ్యమంత్రి గారు పురపాలక శాఖ మంత్రి గారు దానికి ఎండార్స్మెంట్ చేయరు. ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి మున్సిపల్ గాని, గ్రామ పంచాయతీల్లో గాని అన్ని ఏ ఒక్క ప్రభుత్వం ఉన్నా ఇటువంటి చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ద్వారా దాన్ని గుర్తించి అన్ని అక్రమ కట్టడం నేలమట్టడం చేస్తుంది. చాలా సంతోషం. దీని అంతా స్వాగతిస్తాను. కానీ గడిచిన ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చిందని చాలా వాస్తవ దూరం ఇది. మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి జరిగినాయి. వారు కూడా అక్రమంగా చాలా మంది జరిగింది. దీనిపైన మాట్లాడాల్సింది కాదండి. ఒకసారి నేను చెప్పేది రండి, ఎప్పుడైతే స్థానిక సంస్థలకు ఆ పూర్తి అధికారాలు ఉంటాయి, అక్కడ ఉన్నది స్థానిక ప్రభుత్వ పరిపాలన సమయంలో జరిగినటువంటి భవనాలు చాలా ఉన్నాయి, కూల్చబడుతున్నాయి, ఇప్పటికీ నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని పూర్తి అయిపోయాయి. సో అది గత 10 ఏళ్ళలోనే జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలల్లో జరిగినటువంటి కాదు. సో అది కూడా మీరు గమనించాలంటే అధికారి యొక్క లోపం వల్ల జరిగిందంటారా, లేకపోతే అప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉంది అని అనుమానించాల్సినటువంటి అనుమానాలకు ఏమైనా ఒత్తాసు పలుకుతారా? మీరు ఏం మాట్లాడతారు దానికి సంబంధించి? ఏమంటారంటే ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ కారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు తప్పుడు పని చేపిస్తే మళ్ళీ మీడియా ద్వారా బయటకు వచ్చినప్పుడు నాయకులు ఒక ఇమేజ్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి నాయకులు అటువంటి ధైర్యం చేయరు. ఎక్కడైనా స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు కానీ, అక్కడ ఉన్న కమిషనర్లు కానీ, సర్పంచులు కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా ఇటువంటి పనులు రాజకీయ ఒత్తిడి తీసుకొని చేపించే అవకాశం ఉంటుంది. అంతేగాని ఎవరు కూడా రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యే గానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఇటువంటి పనులు చేయరు. అందుట్లో చిన్న చిన్న రెసిడెన్షియల్ కట్టడాలు, కమర్షియల్ కట్టడాలు చిన్న 200 గజాలు 500 గజాల పరిధిలో ఉన్నాయి. కాబట్టి దీంట్లో ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది ఇది చాలా తప్పు పరిస్థితి. కాకపోతే ప్రభుత్వం అధికారులను పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసేది ఉంటే కాదు. కొంచెం నమ్మకంతో అధికారుల పైన పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినందుకు అధికారుల తప్పిదాల వల్ల ఇటువంటి జరిగినాయి. అటువంటి అధికారుల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము చెప్తా ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు హైడ్రా ద్వారా ఎంత అక్రమ కట్టడాలు పూడ్చివేస్తున్నారో దానికి కూడా
బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో పూర్తి మద్దతు ఇస్తుంది. ఎవరైతే అక్రమాలు చేసి అవినీతికి పాల్పడరో అధికారులు కూడా ఈ యొక్క చర్య తీసుకోవాలి. ఎవరైతే ఈ యొక్క గృహాలకు పర్మిషన్ ఇచ్చారో అధికారులు నిన్న పేపర్లు వచ్చింది అక్రమ అనుమతులు ఇచ్చినట్టుగా, కోర్టు దాన్ని క్లియరెన్స్ చేసినట్టుగా, అటువంటి తప్పుడు పత్రాలు సృష్టించి కూడా అధికారులను కన్ఫ్యూజ్ చేసి కొంతమంది మోసం చేసి చేసుకోవడం జరిగింది. వాళ్ళను కూడా ఈ సందర్భంగా కేసు బుక్ చేసి రిమాండ్ చేయాలని మేము కోరుతా ఉన్న ప్రభుత్వంతో. ఎవరు తప్పుడు పత్రాలు సృష్టించి చేస్తే వాళ్ళపైన కేసు, లేదా అధికారులు లంచాలు తీసుకొని అనుమతులు ఇస్తే వాళ్ళపైన కేసు చేయాల్సిన అవసరం తప్పకుండా. ఈ యొక్క చర్య సరైనదే. ఇక్కడ నాలాలు కానీ చెరువులు కానీ కబ్జా కాకుండా కాపాడడం మంచి పద్ధతి. ఇది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఉన్న హైడ్రా అధికారులకు కూడా పూర్తి స్థాయి మద్దతు తెలుపుతాం. ఇందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అందరిపైన చర్య తీసుకోవడానికి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతుంది. అవినీతి అధికారులకు అనుకూలంగా, దొంగ పని చేసిన వ్యక్తులకు అనుకూలంగా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి. రైట్. చాలా మంచి మాటలు మాట్లాడారు. అండ్ హైడ్రా అంటే కొత్త ప్రభుత్వం పథకానికి కూడా స్వాగతించారు. అండ్ కంగ్రాచులేట్ ఒక రకంగా కూడా మీకు. ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతికిరణ్ గారు, ఎస్, ప్రధానంగా నడుస్తున్నటువంటి విషయం మీరు చూస్తున్నారు. గత 10 రోజుల నుంచి వరుసగా పూర్తిస్తారు. నిన్న గండిపేటలో కానీ వరుసగా జరుగుతున్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్ని అక్రమాలు జరిగాయా, ఇన్ని అక్రమ నిర్మాణాలు జరిగాయని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. హర్షం కూడా ఒక రకంగా వ్యక్తం చేస్తున్నారు. సో మీరేమంటారు? ముందుగా ప్యానలిస్టులకి మీకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాన్స్టిట్యూట్ చేసింది హైడ్రా అనే ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి ఏవైతే చర్యలు తీసుకుంటుందో, ఏదైతే ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేసుకుని అక్కడ అక్రమ కట్టడాలు కట్టి అవన్నీ కూడా కూల్చే ఏదైతే ప్రక్రియ జరుగుతుందో నిజంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము కూడా స్వాగతిస్తున్నాం. కేవలము ఈ హైడ్రా ఇప్పుడు ఏ వేగంతో అయితే ముందుకు పోతుందో అది అంటే ఏ స్థాయి నాయకుడు కబ్జా చేసినా కూడా అన్ని ఈ రకమైన అక్రమ కట్టడాల మీద ఇదే రకమైన పద్ధతితో అన్ని అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ అన్ని కూడా ఈ రకంగా కూల్స్తేనే నిజంగా పారదర్శకంగా ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో హైడ్రా అది దాని యొక్క లక్ష్యం కూడా తీరుతుందని మేము విశ్వసిస్తున్నాం. 1 కాదు 2 కాదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. హైదరాబాద్ గండిపేట చూసినట్టయితే ఇంతకుముందు పాలకులు కానీ దానికన్నా ముందు పాలకులు కానీ ఒకసారి సాటిలైట్ ఇమేజ్ చూస్తే గండిపేట చుట్టూరా ఉన్న భూములు, గండిపేట వైసమ్మ నుంచి మొదలుకొని ఏవైతే గుడి చుట్టూ ఏదైతే భూములు ఉండనో, మరి అధికారంలో ఉన్న పార్టీలు 1 ఎకరంలో 2 ఎకరాలు కాదు 50-60 ఎకరాలతో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కొందరైతే పేర్లు తీసుకొని కానీ అటు మేడ్చల్ నుంచి కట్టమైసమ్మ గుడి దగ్గర పోతా ఉంటే ఆడ మొత్తం చెరువుని కబ్జా చేసుకొని మొత్తం మెడికల్ కాలేజీలు కట్టుకున్నారు. ఇప్పుడు ఏకైకంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కొన్ని పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు వాళ్ళ పేర్లు తీసుకోరు కానీ వారణంబర్ రోడ్ నుంచి మొదలుకొని అటు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దాకా ఎంతైతే ప్రభుత్వ భూములు కబ్జాలు చేసుకొని కట్టినరో ఇదే హైడ్రా అన్ని అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అధికారంలో ఉన్నా ఇంతకుముందు అధికారంలో లేకపోయినా అందరి మీద కూడా ఇదే రకమైన వేగంతో అదే నిష్ఠతోని పని చేసి అందరికి కూడా కూలిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎస్ మనకి అనలిస్ట్ ముఖేష్ గారు ఉన్నారు. ముఖేష్ గారు చెప్పండి. అంటే ప్రధానంగా ముందు నుంచి కూడా హైదరాబాద్ అంటే అక్రమాలకు ఒక అడ్డాగా మారినటువంటి రాను మరింతగా ఇబ్బందికరంగా అవుతుంది. అంటే వర్షాలు పడినా కూడా చెరువులు కుంటలు ప్రధానమైనటువంటివి, వాటిని ఆక్రమించేసిన తర్వాత ఎక్కువగా డ్రైనేజ్ సిస్టమ్ పాడైపోయింది. ఇప్పుడు చిన్న వర్షం పడినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడినా కూడా మనం రోడ్ల మీద గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అది మనం ప్రత్యక్షంగా అనుభవిస్తుంది, చూస్తుంది. సో ఈ రోజు పరిస్థితుల అక్రమాలకు సంబంధించి కడ్డాలు కూల్చివేయడం, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు, సో గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని చూడొచ్చు అంటారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా హైడ్రా అనేది పేరు మార్చిర్రు కానీ దాన్ని ఈవీడిఎంని హైడ్రాగా మార్చిర్రు అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రేక్షకులకు ముఖ్యంగా. కాకపోతే దానికి ఎడిషనల్ ఏంది అని అంటే ఈ రంగనాథ్ గారిని పెట్టడం, మీడియాలో ఒక హైప్ తీసుకొని రావడం. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నది ఏంటి అని అంటే ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్కసారి తెర మీదకి తీసుకొని వచ్చి దానికి విపరీతమైనటువంటి మీడియాలో పబ్లిసైజ్ చేసి దాన్ని ప్రాముఖ్యతను పెంచుతున్నారా, దీని ద్వారా తగ్గిస్తున్నారా అనేది అర్థం కానటువంటి విషయం. బహుశా జూలై 19కి ఇది ఈవీడిఎం కాస్త హైడ్రాగా మారింది. దానికి ఐజీ ఆఫీసర్ని పెట్టారు. ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఏ ప్రతిపక్ష పార్టీ కూడా మనం ఇంతకుముందు మాట్లాడినటువంటి 2 బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నారు, సంతోషం. కానీ
ఈ బుల్డోజర్ అనే వ్యవస్థ ఏదైతే ఉన్నదో దీనిలో వాస్తవంగా ఈ పొలిటీషియన్స్ కానీ కార్పొరేటర్లు అనేవాళ్ళు రౌడీ షీటర్లు రియల్ ఎస్టేట్లు వీళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అయితే ఓకే సంతోషం, కానీ దీని మాటున నార్మల్ ప్రజలకు ఏమన్నా ఇబ్బంది జరిగితే అది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్యగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఒక 20 వరకు కూల్చేసిర్రు అని మనం చూస్తూ ఉన్నాం మీడియాలో. 20 కూడా 13-14 సంవత్సరాల క్రితం పర్మిషన్స్ ఇచ్చినటువంటివి కూడా కూల్చేశారంట. అంటే నేననేది ఏంటి అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చినవి కాదు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు కూడా ఇచ్చారు. కానీ ఇందులో అకౌంటబిలిటీ ఎవరిది ఉంటుంది అని అంటే మరి వాటికి పర్మిషన్స్ ఇచ్చినటువంటి నాలా పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఈ ఎఫ్టిఎల్ ల్యాండ్లకు ఎన్ఓసి ఎవరు ఇచ్చారు అధికారులు. ఇప్పుడు అన్న ఇంతకుముందు చెప్పిండు అందరూ సీఎంలు ఎమ్మెల్యేలు వచ్చి చెప్పరు అని, కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలదే ఉంటుందని గుర్తుంచుకోవాలి. వీళ్ళ యొక్క పనితనాన్ని ఎప్పటికప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూసేటటువంటి బాధ్యత కన్సర్న్ మున్సిపల్ అథారిటీస్ మున్సిపల్ శాఖకు ఉంటుంది, చీఫ్ మినిస్టర్ గారికి ఉంటుంది. అదృష్టవశాత్తు అదే శాఖ చీఫ్ మినిస్టర్ దగ్గర ఉన్నది, హోంశాఖ కూడా ఉంది. కాబట్టి వేరే ఎవరు ఇంటరప్షన్ లేకుండా ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్ళిపోతున్నాడని మాత్రం చెప్పొచ్చు. కానీ ఓల్డ్ సిటీలో కేవలం ఆ ఎంఐఎంకు సంబంధించినటువంటి వ్యక్తులది కూల్చే వరకే ఇక ఏమైనా చేయగలుగుతాడు అనే ఒక ప్రొజెక్షన్ చేయిస్తున్నారు. కానీ సేమ్ అదే ఇల్లును కూలగొట్టినట్టు నేను కొన్ని పేర్లు చెప్పబోతున్నాను, అది న్యాయబద్ధమా కాదా అనే తర్వాత. కానీ ఇదే నిర్ణయాలు కేవలం అలాంటి ఎఫ్టిఎల్ ల్యాండ్ల మీద తీసుకుంటున్నారు, ఓకే సంతోషం. ఇది ఒక 3-4 ఫ్లోర్లు ఉన్నటువంటి బిల్డింగ్. హెరిటేజ్ వాళ్ళు కానీ, వాసవి వాళ్ళు కానీ, మై హోమ్ వాళ్ళు కానీ వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కట్టినరు అని చెప్పి మనం పలు మీడియాలలో చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళ మీద అవే బుల్డోజర్లు పోయి కూలుస్తారా ఆ 20-30 అంతస్తులటువంటి భవనాలని? ఇక్కడ ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే ఆ మై హోమ్లో ఉన్నా, వాసవిలో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా బిల్డర్లకు ఎటువంటి నష్టం జరగట్లేదు. వాళ్ళు 30% అమ్ముడు పోతే వాళ్ళ యొక్క పెట్టుబడి మొత్తం వెళ్ళిపోతా ఉన్నది. మీకు ఫ్రీ లాంచింగ్ ఆఫర్స్ రాజ్యాంగ విరుద్ధము, న్యాయ విరుద్ధం అని చెప్పినప్పటికీ అదే విధంగా సేల్స్ చేస్తా ఉన్నారు. దీని మీద ఏ విధంగా కట్టడి చేస్తున్నారు? సపోజ్ అండి నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను. ఒకటి ముఖేష్ గారు మీరు ప్రధానంగా 3 పేర్లు ప్రధానంగా ప్రస్తావించారు. అంటే మీరు ఇందాక ముందు మాట్లాడుతూనే దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయి అంటే జనాలు ఉన్నటువంటి ఆధారం మనం మాట్లాడుకున్న మాటలు కాకుండా అలాంటి వీటిని ఏమంటారంటే ఇప్పుడు మనం ఏదైతే అప్రూవల్ ఇస్తా ఉన్నామో కూల్చడం చాలా మంచి పని, ఒకరిని చంపడం చాలా మంచి పని, న్యాయం జరుగుతలేదని దీన్ని అంటే మాప్ మెంటాలిటీ అని అంటారు. గుంపులో గోవిందలాగా చాలా మంది చెప్తారు, కానీ కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ నిలవవు. కాబట్టి వీళ్ళు పర్మిషన్స్ ప్రాపర్గా లేనటువంటివే కూలగొడుతున్నారా, ఒకవేళ పర్మిషన్లు లేనివి కూలగొడితే వీళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారా లేదా అనేది కమింగ్ డేస్లో తెలుస్తూ ఉన్నది. నిజంగా ఎవరన్నా అథారిటీ ప్రకారం పర్మిషన్స్ తీసుకొని కడితే అప్పుడు ఒకళ్ళు కేసు ఫైల్ చేస్తే మరి ఈ సంస్థ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేనటువంటి అది. కానీ ఈ దురదృష్టవశాత్తు మీడియా సంస్థలు ఎక్కువ కావడమా ఇంకోటా తెలియదు, కానీ మనం యూట్యూబ్ ఇంకోటో ఓపెన్ చేస్తే అదేదో కూల్చంగానే మొత్తం ఇట్లా హైదరాబాద్ రూపురేఖలు మొత్తం మార్చామా అన్నట్టు చూపిస్తూ ఉన్నారు. అది కాదు పద్ధతి. అదే ఈవీడిఎం ప్లేస్లో వచ్చినటువంటి హైడ్రా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు అన్నారు వర్షం పడితే హైదరాబాద్లో బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది, అది వాస్తవం. నైజాం కాలంలో కట్టినటువంటి డ్రైనేజీలు మాత్రమే ఇంకా స్టేబుల్గా ఉన్నాయి. తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక ప్లాన్ ఇచ్చేటప్పుడు మనము ఒక 15-20 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఏ విధంగా సిటీ కాబోతున్నది అనేది దానికి అనుకూలంగా మనం విదేశాల్లో ఇచ్చినట్టు ప్లాన్స్ చేయలేకపోతున్నారు అధికారులు. దీనికి ముఖ్య కారణం ఏంది అని అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాల మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం అనేది మొదటి కారణం. ఇంకొకటి ఇది ఎక్కువ పబ్లిసైజ్ కావడానికి 2 రీజన్లు నాకు తెలిసి.
ఒకటిగా ఎంఐఎంకు సంబంధించిన ముస్లిం అతని వాళ్ళదేదో కూల్చిర్రు అని చెప్పి, ఇంకోటి అధికారంలో ఉన్నటువంటి దానం నాగేందర్ ఉల్టా మాట్లాడడం వల్ల ఇది బాగా పబ్లిసిటీలోకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు మంచివే. ఎందుకు అనంటే ఇదే దానం నాగేందర్ అనే వ్యక్తి కబ్జా చేసిండు అని కేటీఆర్ అన్నాడు, కాంగ్రెస్లోకి రాకముందు రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. కానీ మరి అలాంటి అతని మీద సామాన్య మనుషుల మీద తీసుకున్నట్టు ఇదే పోలీస్ అధికారి తీసుకోగలుగుతాడా? మామూలు వాళ్ళు పోతే పోలీస్ స్టేషన్లకు ఎఫ్ఐఆర్ తీసుకోలేనటువంటి పరిస్థితి. సింపుల్ అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక యాప్ పెట్టారు, కుక్కలు పట్టుకుంటేందుకు ఫోన్ చేయండి అని. పట్టుకున్న తర్వాత వాళ్ళు వస్తారు, ఏదో పట్టుకున్నట్టు చేస్తారు, ఛాయ్ పైసలు ఇవ్వండి, ఇంకో పైసలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఈ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాలి. ఖచ్చితంగా ఇలాంటివి అవసరమే. ఇన్స్టంట్ జస్టిస్ అని మనం అడగొచ్చు, కావాలి. కానీ ఇది మరి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందా? మరి ఇదే దానం నాగేందర్ ఇంటి వెనకంగా ఏదో కబ్జా పెట్టి అది కట్టిండు, నేను ఫోటోలు చూపిస్తాను కేటీ రామారావు అన్నాడు. పార్టీలకు రాకముందు రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఆయన బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోబోతున్నదా? ఇవన్నీ ఎట్లా వస్తాయి అని అంటే, ఏదో మంత్రులయ్యి, కేంద్ర మంత్రులయ్యి, మాజీ మంత్రులయ్యి కూడా మేము ఇది డిమాలిష్ చేస్తా ఉన్నాం, ఇంకోటి అని చెప్తా ఉన్నారు. అవన్నీ ఎట్లా ఉంటాయంటే బినామీల పేర్ల మీద ఉంటాయి. ఆ బినామీల పేర్ల రైట్ వికాస్ గారు చాలా ప్రశ్నలు సంధించారు, చాలా కీలకమైన అంశాలు మీరు మాట్లాడారు. అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జ్ఞానసుందర్ గారు చాలా అంశాలు, ముఖేష్ గారు కానీ లేకపోతే ఇటువైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ బీజేపీకి సంబంధించి కానీ చాలా అంశాలు మాట్లాడారు, మీరు వినే ఉంటారు. సో కాంగ్రెస్ పార్టీ చెప్పండి. అంటే హైడ్రాకి సంబంధించి పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందా? సామాన్యులకు ఏమైనా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే పూర్తి స్థాయిలో చాలా మంది ఆయన కొన్ని పేర్లు ప్రస్తావించారు, వినే ఉన్నారా లేకపోతే ఒకసారి రిపీట్ చేయమంటారా? పర్వాలేదు, చెప్పరాదు వీలైతే. ఎస్, హెరిటేజ్కి సంబంధించి, మై హోమ్కి సంబంధించి, వాసవి ఇలాంటి సంస్థలకు సంబంధించి చాలా బిల్డింగులు, చాలా కన్స్ట్రక్షన్ జరిగాయి. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా కూల్చే ధైర్యం చేస్తుందా, హైడ్రా తీసుకుంటుందా అని. ఇంకోటి ఈవీడీఎంకి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో దాని ప్లేస్లోనే హైడ్రా వచ్చింది. సో చేయాల్సిన పని చేస్తుంది, దాన్ని స్వాగతిస్తూనే కొన్ని అంశాలు ముఖేష్ గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు కానీ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతి గారు కొన్ని లేవనెత్తారు. సో ఇక్కడ హైడ్రాకి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి, అంటే క్లారిటీ రావాల్సిన అంశాలు, అంటే సామాన్యులకు నష్టం జరగకుండా చేయాల్సిన అవసరం, పూర్తిగా రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉన్నటువంటి ఏవైతే లేఅవుట్లు ఉన్నాయో వాటిని కూడా కూల్చేస్తారా? ఇవి కూడా చాలా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాటికి ఏం చెప్తారు? తప్పకుండా. సరే, ప్యానల్ మిత్రులందరికి నమస్కారం. ఏదైతే మనోళ్ళు అమూల్యమైన విషయాలు చెప్పిర్రు, మీ ద్వారా విన్న అంశాలను అయితే అంతకుముందు నాకు డిస్టర్బెన్స్ ఉండే, ఫోను వినలేకపోయాను. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కంటే దానం నాగేంద్ర కంటే బలమైన నాయకులు అయితే లేరు కదా. వాళ్ళే కట్టడాలే కూల్చున్నప్పుడు ఇక మిగతా వాళ్ళది వాళ్ళు మైహోం కావచ్చు, ఇలాంటి అంశాలే తెరపైకి వస్తున్నాయి, కానీ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇంకా చాలా మంది ఉన్నారు అంటున్నారు ముఖేష్ గారు. చాలా నిజాయితీగా జరుగుతా ఉంది. అప్పుడు రంగనాథ్ గారు ఎవరైతే ఉన్నారో హైడ్రా చీఫ్, ఆయన కూడా చాలా పకడ్బందీగా ఇట్లాంటి ఒత్తిళ్లకు, బెదిరింపులకు, అదిరింపులకు భయపడేది లేదు. ముఖ్యమంత్రి గారు కూడా స్వేచ్ఛనిచ్చారు. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు దానం నాగేందర్ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్నాడు, బీఆర్ఎస్ లో గెలిచినప్పటికీ ఆయన అంశంలో ఆయన చిందులు తొక్కితే కూడా ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ కాలే. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది అనే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కూడా బిహేవ్ చేస్తారు. కాబట్టి డెఫినెట్ గా ఎంత పెద్ద మనిషి అయినా అక్రమ కట్టడం తెలిస్తే తప్పకుండా హైడ్రా సీరియస్ గా ప్రయత్నం చేస్తా ఉంది. హైదరాబాద్ చుట్టూ 920 చెరువులు ఉంటే ఇప్పటికే 240 చెరువులు ఆక్రమణకు గురైన మాట హైడ్రా ప్రకటించింది. అందులో భాగంగా సుమారుగా సర్వే నెంబర్ మన ఈ మధ్య కాలం హైదరాబాద్ చుట్టుముట్టు బహుశా చెరువులు ఏంటో నాకు ఐడియా లేదు. నేను వాస్తవికంగా ఉన్నది కూడా ఈ ఫోన్ డిస్టర్బెన్స్ వల్ల హైబర్ వెళ్ళిపోయినాయి. చాలా సీరియస్ గా జరుగుతా ఉంది. మిగతా మిత్రుడు అందరూ కూడా ఆహ్వానించారు. బీఆర్ఎస్ మిత్రుడు కూడా రామ్మోహన్ గారు, క్రాంతి కిరణ్ గాని, మన ముఖేష్ గాని అందరూ కూడా చాలా మంచి భావన వ్యక్తం చేసినట్టు చేస్తూనే కొంత మరి మిగతా బలవంతుల జోలి కూడా పోతుందా అనే మాట వారు వ్యక్తం చేసినట్టు విన్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ, సలావుద్దీన్ ఓవైసీ కంటే బలవంతులు బహుశా ప్రభుత్వాలను ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చట్టాల వాళ్ళకి అనుకూలంగా ముఖేష్ గారు చెప్పండి. ఒక్క నిమిషం, జ్ఞానసుందర్ గారు మాట్లాడుతున్నారు. ముఖేష్ గారు చెప్పండి. అక్బరుద్దీన్, అసదుద్దీన్ కంటే బలవంతులు లేరు అంటున్నారు కదా. నేను ఒక్క పేరు చెప్తాను,
అదే రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక వ్యక్తి పేరు చెప్తాను. కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ హైదరాబాద్ సిటీలో, అంటే ఈ మన ఉమ్మడి హైదరాబాద్లో మల్లారెడ్డి ఉన్నారు మంత్రి గారు. ఆయన ఒక మెడికల్ కాలేజీ చెరువు మెడికల్ కాలేజీలకు పోయిందా, మెడికల్ కాలేజీలకో ఇంజనీరింగ్ కాలేజీలకో చెరువు వచ్చిందా? అక్కడికి ఇదే హైడ్రా రంగనాథ్ గారు తీసుకొని పోతారా? మరి ఆయన రెడ్డి ఈయన రెడ్డి అని రేవంత్ రెడ్డి ఆపుతారా? ఎందుకంటే నిన్న మన పంచాయతీలు అయినాయి, మళ్ళా కామ్ అయినారు. ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు వస్తాయి కానీ అక్బరుద్దీన్ మీనో ఇంకో ఇలాంటి మైనార్టీల మీద దాడులు చేసో ఇంకోటి చేసో చేయడం కాదు. అట్లని దాడులు చేయడం తప్పనట్లేను. కబ్జాల మల్లారెడ్డి అని పేరు పెట్టినారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆయన ఎన్నో వెంచర్లు కబ్జాలు పెట్టిండు. మరి ఇటు సైడ్ కూడా అదే పరిణామం ఉంటుందా అని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే అటు కుత్బుల్లాపూర్ దిక్కు పోయి మీ పార్టీలో ఉన్న వాళ్ళని మాత్రమే అది చేస్తారా? లేదంటే వివేకానంద గౌడ్ లాంటి వాళ్ళు ఇక్కడ రాగానే వాళ్ళకి సంబంధించిన ఆపేస్తారా? ఇంకొకటి నాకు ఒక అనుమానం ఏంది అని అంటే, ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎక్కువ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గెలిచినారు. వీళ్ళంతా ఎంత ఏది చేసినా ప్రెజర్ పెట్టినా కాంగ్రెస్ పార్టీలోకి రావట్లేరు. కాబట్టి దీన్ని ఒక టూల్గా వాడుతున్నాడు ఏమో అని నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుమానం. ఇక దీని ద్వారా అందరు ఆల్అౌట్ అవుతారు. ఇప్పుడు మనం దోమలు వస్తే పెడుతున్నాం కదా ఆల్అౌట్. ఇక సచ్చినట్టు సరెండర్ కావాల్సిందే గవర్నమెంట్. మరి ఆ విధంగా మెడికల్ కాలేజ్ మల్లారెడ్డి గారిది కూల్ చేస్తే నేను ఐ రియల్లీ అప్రిషియేట్ ద రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ముఖేష్ గారు జ్ఞానచంద్ర గారు మీరు చెప్పండి. తప్పకుండా మల్లారెడ్డి గారి విషయంలో కూడా మనకు ఆధారాలు ఇంతకు ముందే ఆల్రెడీ కొంత కట్టడానికి కూల్చినట్టు నాకు పత్రికల ద్వారా చదివినాను. డెఫినెట్ గా ఆధారాలు ఉంటే ముఖేష్ అన్న, నేను నువ్వు కూడా కలిసి రేవంత్ రెడ్డిని అప్పీల్ చేద్దాం. డెఫినెట్ గా మల్లారెడ్డి ఉండని, ఆయన పుల్లారెడ్డి ఉండని, ఆయన ఇంకొక రావు ఉండని, రెడ్డి ఉండని, తప్పకుండా అక్రమం అనేది తెలిస్తే మన నోటీస్కి వస్తే మనం కూడా డెఫినెట్ గా రంగనాథ్ గారిని కలుద్దాం. మీరు ఫలానా సర్వే నెంబర్ ఫలానా అని చెప్పండి, నేను మీతో తోడుగా వస్తా. డెఫినెట్ గా మనం ఎవరైతే ఇప్పుడు రంగనాథ్ హైడ్రా చీఫ్ ఉన్నారో వారిని కలుద్దాం, నివేదిద్దాం. లేకపోతే నేను కూడా నీతో పాటు గొంతు కలుపుతా. హైడ్రా అంటే ఒకరికే పరిమితమా, ఒక ప్రాంతానిక, ఒక ఏరియాక, ఒక పార్టీకి అనే అంశం కాకుండా అన్ని పక్షాలు ఎవరున్నప్పటికీ కూడా అక్రమ కట్టడాలు, భూ అక్రమాలు ఎవరు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ భూములు, ఇది మన దేవాదాయ శాఖలు కానీ, వక్ఫ్ బోర్డు కానీ, లేకపోతే చెరువులు కానీ, కుంటలు కానీ, ఇట్లాంటి ఎవరు ఆక్రమించినప్పటికీ కూడా వాళ్ళ మీద ప్రభుత్వం చిత్తశుద్ధి. ఈ ఒక్క విషయం కాదు, ప్రతి విషయం కూడా గవర్నమెంట్, నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఏదైనా కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్లేను, ప్రతి అంశంలో కూడా, ఎందుకంటే తన రాజకీయ భవిష్యత్తు కోరుకుంటున్నాడు కాబట్టి, మళ్ళీ కూడా ఇంకో 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని తపన ఆయనకు ఉంది కాబట్టి, ఈ అక్రమాల మీద దుర్మార్గమైన దాడి చేయకుండా ఎక్కడ కూడా తాగివ్వకుండా సీరియస్ గా సిన్సియర్ గా చేస్తున్నది నా భావన. మీరు తప్పకుండా ముఖేష్ అన్న మీ అంశాన్ని మనం కూడా పరిశీలిద్దాం. నేను కూడా గవర్నమెంట్ నోటీస్ తీసుకపోతా, ఎందుకంటే నేను ఒకరికి పరిమితమైంది కాదు అనుకుంటున్నాను. అట్లా చేస్తే రేవంత్ రెడ్డి గారు కూడా అబాస్ పాలవుతాడు. ఏది పక్షపాతం రెడ్డి రావో ఆ ఫీలింగ్ అనేది లేదు. ఇప్పుడు ఇంతెందుకు, మనకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడిగా మారిన నాగేందర్ అంశాలని దాడి చేస్తుంటే మల్లారెడ్డి సుట్టం అయితే పక్కమైతుంది. తప్పకుండా అక్రమాల మీద దాడులు జరుగుతాయనే భావన నాది. ఆ విషయంలో పూర్తిగా కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. రైట్ రామ్మోహన్ గారు ఒకటి ఇంకోటి అంటే, ఇందాక మనం మాట్లాడుతూ అధికారుల గురించి మాట్లాడుకున్నాం. ఇందాక ముఖేష్ గారు కూడా గతంలో ఉన్నటువంటి, అంటే 10 సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఇచ్చినటువంటి లేఅవుట్లు చాలా ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు కూల్చినటువంటి 20 ఏవైతే ఉన్నాయో, సో 20కి పైగా ఆ నిర్మాణాలకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది గతంలో అంటే మీరేం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు అధికారులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ గతంలో ఇచ్చుంటే ఇవే నిర్మాణాలు కూలిపోయి ఇంకా కొంచెం ముందుగానే దీని ప్రక్షాళన జరిగేది అన్నటువంటి వినిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి కూడా ఈవిడియం ఉంది కాబట్టి, సో ఎందుకు చేయలేకపోయింది అంటారు? ఇందులో మనం గమనించాల్సిన ఒక విషయం ఉందండి. సాధారణంగా ఎట్లుంటుందంటే, అధికారులు సర్వీస్ అంతా 30-40 సంవత్సరాలు అధికారులకు సర్వీస్ ఉంటుంది. రాజకీయ నాయకులు ఏముందంటే, పార్టీ పోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో గడిచిన అధికారులు కింది స్థాయి నుంచి ఎవరు ఇరిగేషన్ ఏ నుంచి ఎస్సీ వరకు రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఎంత వీళ్ళు కొల్లుడు అయిపోయి ఇందులో అందరినీ ఆ డాక్టర్లు కట్టలేము. కానీ అధికారులు అంతా ఇప్పుడు ఎట్లా ఉంటది, కొత్త డాక్టర్ కన్నా పాత పేషెంట్ కి ఎక్కువ తెలుసు అనే చందంగా ఈ గవర్నమెంట్ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటే ప్రభుత్వం ఉన్నటువంటి యంత్రాంగం ఏదైతే పూర్తిగా పని చేపించే విధంగా కొంచెం వాళ్ళకి స్వేచ్ఛనిస్తే చేసే అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నిరూపితం అవుతుంది కాబట్టి గతంలో అలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది?
ప్రభుత్వం ఎందుకు తీసుకోలేకపోయింది? అధికారుల గురించి కాకుండా అధికారులు ప్రభుత్వాన్ని మభ్యపెట్టే పనిలో ఉంటారు. ఎవరైతే కొల్లుడు చేసి ఉంటారో వీళ్ళతో అక్రమార్కులతోటి జతగట్టి ఈ యొక్క గవర్నమెంట్ బృందాలను కబ్జా చేపించి సింపుల్ గా ఆలోచన ఏం చేయాలి, FTL పాయింట్ ధ్వంసం చేసి ఇమీడియట్ గా కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు FTL పాయింట్ చూపించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది దాంట్లో గ్రావెల్ ఫిల్ చేస్తున్నారు. గ్రావెల్ ఫిల్ చేసినప్పుడు FTL పాయింట్ సరిగ్గా చూపించారు. అక్కడ ఆ చెరువు భూమట్టాన్ని ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన లెవెల్స్ ని మీరు మార్చేసరికి ఆ FTL పాయింట్స్ దూరం అయిపోతున్నాయి. దాని నుంచి FTL లేదు, మీరు గ్రావెల్ నింపినాడు కాబట్టి కనిపించదు. ఈ రోజు వచ్చి ఈ సంవత్సరం ఆ పని చేస్తారు, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో పని చేస్తారు. కాబట్టి దీనిపైన సమగ్రంగా చేసినప్పటికీ అందుకనే మిషన్ కాకతీయ పేరు మీద చెరువులందరినీ కూడా మళ్ళీ వాటి అందరినీ కూడా చెరువులు మొత్తాన్ని కూడా మళ్ళీ పూడికందించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో కొన్ని కబ్జాలకు గురైతే కూడా దాన్ని మళ్ళీ కబ్జాలు వదిలిపెట్టేసి FTL పాయింట్ పాతడం జరిగింది. అంతకుముందుకు ఏమైనా జరిగింటే ఏమైనా గ్రావెల్ గానీ నింపింటే గానీ మనం ఏం చేయలేకపోయినాం. ఎందుకంటే ఎప్పుడైతే గ్రావెల్ నింపిన తర్వాత లెవెల్స్ మారిపోతాయి కాబట్టి FTL పాయింట్ సరిగా రీతిలో చూపించబడదు. దాని కొరకు ఆ విధంగా వచ్చిన భూములను ఈ రోజు కబ్జాకోరులు ఎవరైతే అక్రమంగా ఇల్లు కట్టుకుని కొంత లేఅవుట్లు వేసి అమ్మిపోయినారు. ఈరోజు రియల్ ఎస్టేట్ ఇందాక ముఖేష్ గారు మాట్లాడుతూ మీకు సంబంధించినటువంటి ఏదైతే మంత్రిగా గతంలో పనిచేశారో కార్మిక శాఖ మంత్రిగా మల్లారెడ్డికి సంబంధించి చాలా అంశాలు మాట్లాడారు. దానికి సంబంధించి ఒక నిజంగా ఉంటే అలాంటి లాలూచులు ఏమి లేవు, ఖచ్చితంగా మేము చేస్తామని కూడా జ్ఞానసుందర్ గారు మాట్లాడారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కానీ ఎవరైతే అవినీతికి అక్రమానికి పాల్పడరో తప్పకుండా చట్టం అనేది ఎక్కడో ఒక దగ్గర ఐడెంటిఫై అవుతుంది, దానికి శిక్ష అర్హులు అందరూ కూడా. ఈ రోజు మనం కానీ అదే దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని మనం ఇబ్బంది గురి చేయడం, ఇది హైడ్రా పేరు మీద సర్వాధికారం లేదని చెప్పి ఈ రోజు రంగనాథ్ గారు మరీ కక్ష పాల్పడి రేవంత్ రెడ్డి గారు మెప్పు పొందుకోవడానికి ఈ వీళ్ళు రాజకీయ పరమైన చర్యలకు దిగుతా మాత్రం తప్పకుండా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రతిపక్ష పార్టీగా మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తాం. పాల్పడరో రామ్మోహన్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. క్రాంతికరణ్ గారు ఒకటి మీరు చెప్పండి. అంటే ఇక్కడ ఇందాక ముఖేష్ గారు మాట్లాడుతూ అంటే చాలామంది ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించి రంగారెడ్డికి సంబంధించి కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మెజార్టీ సీట్లు రాలేదు కాబట్టి వారిని అలాంటి ఏదో ఒక చిన్న అనుమానాన్ని లేవనెత్తారు. ఏమైనా దానికి ఆస్కారం ఉందంటారా, లేకపోతే ఇది కేవలం పారదర్శకంగా ప్రభుత్వం ఒక మంచి దృక్పథంతోనే ముందుకు వెళుతుంది, ప్రక్షాళన చేయాలి, అక్రమ కడ్డాలు కూల్చివేయాలన్నటువంటి దృక్పథంతో వెళుతుంది అనుకోవచ్చు? అంటే మీ పరంగా ఆలోచించినప్పుడు ఈ వ్యాఖ్యలు విన్నప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడతారు దానికి సంబంధించి? సార్, ఈ హైడ్రా కాన్స్టిట్యూట్ అయిన తర్వాత దాని వెనుక ఉన్న మతలబు అనే విషయానికి ముఖేష్ గారు చెప్పిన విషయానికి ప్రాపర్ గా ఈక్వేట్ చేయలేము. కానీ ఒకటి ఏమిటి అంటే ఆస్కారం ఉందంటారా? ఈ మధ్య రాజకీయ నాయకుల ఒక ప్రవృత్తి ఏ రకంగా ఉంది అంటే ఒక నాయకుడు సడన్ గా పోయి కలిసి బస్ దిగిన తర్వాత పోయి కలిస్తే, సార్ నమస్కారం సార్, ఇప్పుడు ఏ పార్టీలో అంటే నేను అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నా అంటుండు. ఇప్పుడు పరిస్థితి అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్, ఏ నాయకుడైనా సరే తన పవర్ ఉన్నప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా ఏ అవినీతి చేయగలుగుతామో ఆయన శక్తి యుక్తి అన్ని అధికారుల మీద ఉపయోగించి చేసే అన్ని అవినీతి పరమైన పనులు చేయగలిగినన్ని చేస్తారు. తర్వాత అనుకోకుండా ఇప్పుడు ఈ జరిగిన ఏదైతే అధికార మార్పిడి జరగంగానే మళ్ళీ ఆ ఆస్తులు కాపాడడానికి మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీకి చేరి మళ్ళీ ఆ ఆస్తులు కాపాడుకునే ఒక క్రమంలో ముందుకు పోయే ఏదైతే వైనం కనబడుతుంది, అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. రాజకీయ నైతిక అంటే మీరు మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఒక రాష్ట్ర పరిధిలోనే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వానికి కూడా అలాంటి ఆరోపణలు ఉన్నాయి, మీరు వినే ఉంటారు. అంటే సర్వసాధారణంగా అంటే అధికారంలో ఎక్కడున్న కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటే ఇలాంటివి జరగవు అనేది ఒక రకంగా ఒప్పుకోవాల్సిన అవసరం అంటారా మీరు ఆడుతున్న మాటలు బట్టి? అంటే వారి కాపాడుకునడానికి ఆ రకంగా చాలా మంది సహజంగానే చాలా మంది చేస్తూ ఉంటారు. అక్రాస్ పొలిటికల్ పార్టీస్, అది స్టేట్ కానివ్వండి సెంట్రల్ కానివ్వండి ఎక్కడైనా కానీ ఇట్లా ఈ రకమైన జరుగుతుంది, అది కనబడుతున్నది మనకు. కాబట్టి ఇప్పుడు అంటే ఈ రకంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. పోతే ఇప్పుడు ఏదైతే హైడ్రా ఏదైతే ఏ చిత్తశుద్ధితో పనిచేస్తుందో అది అన్ని ఇందాక ముఖేష్ గారు తీసుకున్న పెద్ద పెద్ద పేర్లతో కూడా వాళ్ళకు కూడా డి అని వాళ్ళు హైదరాబాద్ లో కూడా మీరు ఒకసారి హైదరాబాద్ సరౌండింగ్స్ కాకుండా రంగారెడ్డి ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో చూస్తే మేజర్ కన్స్ట్రక్షన్స్ అని కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ చేసిన అయితే ఈ తీసుకున్న మై హోమ్ ఇటువంటి పెద్ద పెద్ద ఫర్మ్స్ నిలబెట్టిన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నిలబెట్టిన బిల్డింగ్స్ ఇవన్నీ. కాబట్టి ఏవి కూడా నిర్ధారిత ఏవైతే ప్రభుత్వపరమైన పర్మిషన్ తీసుకొని దాని అనుగుణంగా కట్టినారనే దాన్ని మీద ఖచ్చితంగా ఎక్కడ కూడా ఫాలో అడగారు అవ్వట్లేదు. కాబట్టి
ఎవరైనా సరే ఎంత వ్యక్తి అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈ హైడ్రా వాళ్ళందరూ కూడా అందరినీ కూడా సమానంగా చూస్తూ సాధారణమైన ప్రజలకు ఇబ్బంది కలగకుండా నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న ఈడ దుర్గమ్మ చెరువు వెనుక తెలిసిన ఒక వ్యక్తి, ఆయన సుమారుగా వ్యవసాయం కోసం ఆ రోజుల్లో నిజాం టైంలో దాదాపు 1 ఎకరం 2 ఎకరాలు ప్రభుత్వం రాసి ఇచ్చిన ఇనాం భూమి. కానీ ఎంత బలమైన నాయకులు వాళ్ళు ఎంత ఈజీగా ఆ ల్యాండ్ ని కబ్జా చేసుకున్నారు. ఈయన పోయి పోరాటం చేస్తున్నాడు కానీ ఎక్కడ ఏది లేదు. నేను ఆ నాయకుల పేరు తీసుకొని కానీ ఈ రకంగా సొంత శక్తి రాజకీయ నాయకులు వాళ్ళ ఒక శక్తిని సంపూర్ణంగా వాడుతూ సాధారణమైన ప్రజలతో కూడా భూములు కూడా లాక్కుంటున్నారు. అదే రకంగా ప్రభుత్వమైన భూములు కూడా ఇదే రకంగా లాక్కుంటున్నారు. ఈ రకమైన హైడ్రా తీసుకునే చర్యల వల్ల ఎవరైతే నిస్సహాయులు వాళ్ళకు భూములు కోల్పోయినారో ఈ ధనదాహం భూదాహం ఉన్న నాయకులతో కనీసం వాళ్ళకన్నా ఉపశ్రమం జరుగుతుందని ఈ అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. డౌట్ అంటే గతంలోకి ఇప్పటికి చిన్న డిఫరెన్స్ అంటే గతంలో అధికారులకు సంబంధించి ప్రత్యేకంగా చొరవ తీసుకోలేదు, ప్రభుత్వం అలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇచ్చింది చేయగలుగుతున్నటువంటి ప్రజల్లో ఒక చిన్న చర్చ జరుగుతుంది. సో దానికి మీరేమంటారు? అంటే గత ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుని ఉంటే ముందుగానే ఇంతవరకు అంటే ఈ మధ్యకాలంలో నిర్మాణాలు చేపట్టి నిర్మాణం పూర్తయినవి కానీ కొంతవరకు ముందే ఆగేవి అనేటువంటి విషయం ఒక తెరపైకి వస్తుంది. సో దానికి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి మీరేమంటారు? జనరల్ గా ఎట్లా ఉంటుందంటే ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే స్థానికంగా కాస్త కూస్త ఒక లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే బిల్డర్ ఉన్నారో తీసుకుంటాడు. కానీ వాళ్ళ వెనక ఉన్న ప్రమోటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక ప్రోత్సాహంతోని ఈ చూపించిన అంటే గోరంతా చూపించి గల్లెంత కట్టుకున్నట్టు పర్మిషన్ ఒక లెవెల్ కి తీసుకుంటారు. కానీ దానికి 100 times వాళ్ళు చుట్టూరా కబ్జా చేసి కట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దుర్గమ్మ చెరువు ద్వారా ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్ కూడా మనం చూసినాం. బేసికల్ గా ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లేదా 1 ఎకరం మీద వాళ్ళు పర్మిషన్ తీసుకొని సుమారుగా దాని వెనుక ఉన్న 7.5 ఎకరాలు లాన్స్ కట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. దాని కారణం ఏంటి అంటే దాని వెనుక ఉన్న ఏదైతే ఆర్థికంగా బలమైన వ్యక్తులు వాళ్ళ వెనుక ఉన్న రాజకీయ శక్తుల వల్ల వాళ్ళ ప్రోత్సాహంతో జరుగుతుంటది. కేంద్ర స్థాయిలో కూడా అధికారులు కూడా వాళ్ళు బలహీనంగా ఉంటారు. వాళ్ళు చెప్పిన ఈ పెద్ద పెద్ద నాయకులు ఒక మాట అది ఎక్కడో చోట ఫాలో కావాల్సి వస్తుంది. రైట్ జ్ఞానచంద్ర గారు, ఒకటి ఇక్కడ క్లియర్ కట్గా ఎవరు మాట్లాడినా కూడా కొంత రాజకీయ నాయకుల ప్రమేయం అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ ఏవైతే ఉందో వారికి అనుకూలంగా కొంతవరకు బిల్డింగ్లు దానికి అప్రూవల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంటాయి అనేది ఒక విషయం అర్థమవుతుంది. సో దానికి మీరేమంటారు? అంటే మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి అలాంటి ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటాయా? పూర్తి పారదర్శకంగా వెళ్ళబోతుందా? ఎలాంటివి ఉండబోతున్నాయి? అంటే అధికారులు కూడా చాలా కీలకం, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన చూడ చాలా క్లియర్ కట్గా ముందుకు వెళ్తున్నాం అంటున్నారు. సో అలాంటి చర్యలు భవిష్యత్తులో చూడొచ్చు, ఇవ్వబోతుంది అనుకోవచ్చా? తప్పకుండా. మనము సరే మా పార్టీ మంది పార్టీ అని కాకుండా ఇక్కడ చిత్తశుద్ధితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పని చేపిస్తా ఉన్నాడు. హైడ్రా కూడా భయపడకుండా వనకకుండా తొనకకుండా వెనకకుండా బెదిరింపులకు ఏమో తావివ్వకుండా చట్టం పని చట్టం చేసుకోపోద్దనే పద్ధతుల్లో చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు దానం నాగేంద్ర బలవంతుడు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్నాడు. ఆయన కట్టడాన్ని కూడా కూల్చివేసాడు కదా. తప్పకుండా పక్షపాతం. అక్కడ ఇంకొక అంశం, దానం నాగేంద్ర ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని వ్యాఖ్యలు చేశారు, వినే ఉంటారు. సో దానికి కూడా ఏ విధంగా చూడండి. ఏం చేశారు సార్ ఆయన? మీరు నేను స్థానికుని ఎవరైతే కమిషన్ కి సంబంధించినటువంటి కమిషనర్ గా ఉన్నారో రంగనాథన్ పైన ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన ఏ వ్యాఖ్యలు చేసినా చట్ట పరిధిలో ఆయన వ్యాఖ్యలు చేస్తే భయపడి ఊకోలే కదా. దానికి జవాబు కౌంటర్ కూడా రంగనాథ్ గారు ఇచ్చారు కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి పదవి తీసుకునే అవకాశం లేకపోతే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అనుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి మాట్లాడడం కొంతవరకు మంచి నిర్ణయంతో వెళ్తుంది. కానీ మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? నో ఆయన ఏం మాట్లాడినప్పటికి కూడా మతి తప్పి మాట్లాడిన తప్ప ఏం మాట్లాడినా తప్పకుండా ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. అక్రమార్జన చేసిన ఎవరైతే ఈ మన ప్రభుత్వ భూములు అక్రమార్జన చేసిన చెరువులు కుంటలే కాకుండా వక్ఫ్ భూములు కానీ లేకపోతే దేవాదాయ భూములు కానీ వివిధ ప్రభుత్వ శాఖల భూములు కానీ ఎవరు ఆక్రమించినా వాటన్నిటి వెలికి తీసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరు సందేశించాల్సిన అవసరం లేదు. ఈ సందేహాలన్నిటికీ మనం ఇంకొక 10 రోజులు ఆగితే ఎక్కడన్నా గనక అనుమానం వస్తే ముఖేష్ మన క్రాంతి కిరణ్ అన్నో రామోనో ఎవరన్నా మన నోటీస్ తీసుకొస్తారు కదా. మళ్ళీ డెఫినెట్ గా ఎక్కడ కూడా తావు లేకుండా శీతల వరకు నడుస్తుంది. మనం ఎవరు అనుమానించాల్సిన అవసరం లేదు. అంటే ముఖ్యమంత్రికి ఎందుకో ఆయన చాలా గట్టి తలంపుతున్నాడు. ఈ ఒక్క విషయంలో కాదు, ప్రతి శాఖ మీద ప్రతి దగ్గర
కూడా చిత్తజుత్తోనే ఆయన ప్రభుత్వ పనిని ప్రజలకు అనుకూలంగా ఆ ప్రభుత్వ ఆస్తులు కాపాడే కూడా చట్టాలను కాపాడే పనిలో ముఖ్యమంత్రి నిమగ్నమైనాడు కాబట్టి నేను పూర్తిగా నమ్ముతున్నా ఎలాంటి ఒత్తిళ్లు కూడా లొంగకుండా చట్టం పని చట్టం చేసుకుంటూ పోతారు ఏ పార్టీ అయినా కానీ ఎంత బలవంతులైనా కానీ అనేది నా బలమైన విశ్వాసం. రైట్ ఒకటి రామ్మోహన్ గారు, ఒకటి గతంలో త్రిపుల్ జీవో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన తర్వాత పరిణామాలు మీకు తెలిసే ఉంటాయి. సో ఆ టైంలో చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు, మంత్రులకు, లేకపోతే వారికి సహచరులకు అనుకూలంగా జరిగిందన్నటువంటి వాదన వినిపించింది. సో అంటే దీనికి సంబంధించి మరొకసారి అక్కడ ఏమైనా తెరపైకి వచ్చి వాటి మీద కూడా ఏమైనా హైడ్రా అధికారులు ఏమైనా కొరడా జులిపించే అవకాశం ఉంది, ఉక్కుపాదం మోపోతున్నారు, అసలు ఏంటి అసలు త్రిపుల్ జీవోకి సంబంధించినటువంటి ఏంటి మరొక అంశం కూడా వస్తుంది. పరిస్థితి వేరే, చెరువు కుంటల ఆక్రమణ వేరండి. త్రిపుల్ జీవో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు దాని పరిధిని విస్తరించి దాని ఆధ్వర్యంలో ఏవియేషన్ వాళ్ళు చెప్పిన విధంగా కేంద్ర ప్రభుత్వం సూచించిన పౌర విమానయాన శాఖ చెప్పిన విధంగా త్రిపుల్ జీవో అమలు పెట్టి ఆ చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల నిర్మాణాలు నిషేధించడం జరిగింది. దాని తదనంతరం 15 సంవత్సరాల తర్వాత మరి అందరూ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత త్రిపుల్ జీవో ఎత్తేయడం జరిగింది. త్రిపుల్ జీవో ఎత్తేయడం తోటి రాజకీయ నాయకులకి ఏం లబ్ధి చేకూరలేదు. అక్కడ కానీ ప్రధానంగా వచ్చినటువంటి విమర్శలే రాజకీయ నాయకులకు అనుకూలంగా వచ్చినటువంటి తర్వాత లాభం చేకూరింది. అందులో మీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి విమర్శలు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది, బీజేపీ పార్టీ చేసింది, చాలా విమర్శలు వినే ఉంటారు మీరు. అంటే రాజకీయ విమర్శలు కానీ చూడొచ్చు. విమర్శలు ప్రతి సందర్భంలో రాజకీయ విమర్శలు జరుగుతూనే ఉంటాయండి. ఈ రోజు త్రిపుల్ జీవో మనం ఆ ఒక గ్రామాల్లో ఒకసారి పర్యటన చేస్తే అర్థమవుతుంది. చాలా మంది రైతులు కుటుంబాలు 1 ఎకరా 2 ఎకరాలు పెట్టుకొని కూర్చొని ఆ ఊరంతా అభివృద్ధి జరుగుతుంది, మా ప్రాంతం ఒకటే త్రిపుల్ జీవోలో ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది అని ఆ రోజు చాలా బాధపడ్డ వాళ్ళు ఈ రోజు భూములు అమ్ముకోకుండా తక్కువ ధరకు అమ్ముకో అట్లే కాపాడుకున్న వాళ్ళు ఈ రోజు చాలా సంతోషం వ్యక్తం చేసి త్రిపుల్ జీవో ఎత్తేసినప్పుడు చాలా మంది 90% భూస్వాములకి, అంటే ఎవరైతే రైతులు ఉన్నారో అనాదిగా తాతల ముత్తాతల నుంచి పొలాలు ఉన్నారో వాళ్ళు పట్టాదారులకు మాత్రం లాభం చేకూరింది. అక్కడ ఒక 10% ఏమైనా క్రయ విక్రయాలు అంతకు ముందుకు జరుగుంటే వాళ్ళకి బెనిఫిట్ జరుగుండొచ్చు కాక, కానీ చాలా మటుకు మాత్రం 90% త్రిపుల్ జీవోలో సాధారణ అక్కడ గ్రామంలో ఉన్న రైతులకి జరిగింది. ఈరోజు కమర్షియల్ గా వాళ్ళు కూడా కొంచెం అమ్ముకుంటే వాళ్ళ కుటుంబాలు కానీ అన్ని కూడా బాగుపడే పరిస్థితి ఉంది. కాబట్టి దానిపైన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా చెరువులు కుంటలు కబ్జా చేసిన భూములు కావాలి, జాగ్రత్త ఉన్న భూములు కాబట్టి. జ్ఞానచంద్ర గారు సార్ ఇంత చెప్పేది ఏముంది, ఇప్పటికే గాజుల రామానంలో దాదాపు 52 కట్టడాలను కూల్చడం జరిగింది. మన దాదాపు హైదరాబాద్ చుట్టుముట్టు 920 చెరువులు ఉంటే ఆ 920లో 240 చెరువులు దాకా ఆక్రమణలు ఉన్నాయి. డెఫినెట్ గా వాటన్నింటి ప్రభుత్వం స్వాధీనంలో తీసుకుంటుంది. ఎక్కడ ఎవరికి తల వంచుడు రాజకీయ ఒత్తిళ్లకి లేకపోతే కులం ఒత్తిళ్లకు మత ఒత్తిళ్లకు లొంగేది లేదు. డెఫినెట్ గా గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. అట్లాంటి పరిస్థితులు ఉండవని నేను బలంగా భావిస్తున్నాను. అట్లాంటివి ఉంటే మన రామోనన్నతోనే క్రాంతి కిరణ్తో వాళ్ళతో నేను గొంతు కలుపుతా. ఎక్కడనన్నా గనక గవర్నమెంట్ తప్పిదం చేసి పక్షపాతంతో వదిలిపెడితే డెఫినెట్ గా నేను కూడా వాళ్ళతో పాటు గొంతు కలుపుతా, ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామని చెప్పి. ఇంకొకటి అంటే మనం ఏదైతే ఆక్రమణకు సంబంధించి మాట్లాడుతున్నాం, అక్రమ నిర్మాణాలకు సంబంధించి మాట్లాడుతున్నాం, ఇక్కడ కొంతమంది చాలా మంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వారు ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించో వారికి అలాంటి వారికి సంబంధించి చాలా మంది నిరాశలు అవుతున్నారు. వారికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి ముందే చెక్ చేసుకోవచ్చు మీ స్థలం క్షేమమైన కాదా ఇలాంటివన్నీ కూడా అలర్ట్ చేస్తుంది. కానీ కొంతవరకు చాలా మందిలో మాది ఎప్పుడు కూల్ చేస్తారనే చిన్న అనుమానం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసో తెలియక కొన్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వారికి భరోసా కల్పించబోతుంది అంటే ప్రభుత్వ నిర్ణయం, నేను దాన్ని నేను ప్రకటించలేను. కానీ అంటే తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? అంటే అలాంటి లిస్ట్ తయారు చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందా లేదంటారా? న్యాయం అంటే డెఫినెట్ గా తెలిసో తెలియకో అక్షరజ్ఞానం లేని వాళ్ళకి ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎవరైతే అమ్మినరో మోసం చేసారో ఆ చీటింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి దాన్ని రికవర్ చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇవాళ రేపు కొంతమంది తెలియకో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాడే అక్రమ 10 రిజిస్ట్రేషన్ అయిన భూమిని కొన్నాడు. ఇది అంత తెలిసినోడు బహుశా మీకు ఐడియా ఉంటది. అంటే ఒకటి అది టెక్నికల్ గా లేకపోతే వాళ్ళు చూడాల్సిన అవసరం, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన చూడాల్సిన అవసరం లేదు. ఇలా చాలా సందర్భాల్లో జరుగుతుంటాయి. అంటే మనకు ఆ టైంలో అది రైట్ అనిపించవచ్చు. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఖచ్చితంగా రావచ్చు. అంటే వాటికి సంబంధించి ముందస్తుగా ఏమైనా గవర్నమెంట్ చర్యలు తీసుకోబోతుందా అనేటువంటి డౌట్ కూడా ఉంటుంది చాలా మందిలో. అందుకే అడుగుతున్నాం మిమ్మల్ని. తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకొరకంటే
సామాన్యులు తెలిసో తెలియకో కొన్నప్పుడు తప్పిదమే, చట్టం వాళ్ళకు తెలియక ఖరీదు చేయడం కూడా తప్పిదమే. కానీ కొంతమంది సామాన్యులు ఎవరుతున్నారో ఈ అమ్మిన మోసగాళ్ళు 420 చదువుతున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి రికవరీ చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ 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 రామ్మోహన్ గారు మీరేమంటారు? తప్పకుండా అండి. దీంట్లో ఇప్పుడు హైడ్రా తీసుకొని వచ్చి ఆ ఉన్నదాన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి విస్తృత అధికారాలు కల్పించి అక్రమ కట్టడం కూల్చివేసి చాలా సంతోషం. కేవలం దీన్ని రాజకీయ ధోరణిలో కాకుండా అనైతికంగా ఎవరైతే నిర్మాణం చేసి వాళ్ళకి కొనగొడితే బెస్ట్. కానీ దీన్ని రాజకీయ కొన ఉపయోగించుకోవద్దని మేము కాంగ్రెస్ పార్టీ వినతి చేస్తా ఉన్నాం. తప్పకుండా అక్రమార్కులు ఎవరైనా సరే సహజ వనరులు దెబ్బతీయడం, నేచర్ రిసోర్స్ ను కబ్జా చేసుకోవడానికి చాలా పొరపాటు. ఇది ఎవరు చేసినా దానికి శిక్షార్హులే. అందులో రాజకీయ కోణాలు లేకుండా పూర్తి స్థాయిలో నిబద్ధతతోటి వాళ్ళ అధికారులు ఈ ఇందులో పనిచేసే వాళ్ళంతా కూడా కంక్లూడ్ చేస్తాను నేను. ఇందులో గతంలో పనిచేసిన వాళ్ళు అధికారులు కూడా ఇందులో ఉంటారు. ఎందుకంటే అనుమతులు ఇచ్చిన వాళ్ళు, ఆ లేఅవుట్ ఎన్ఓసీలు ఇచ్చిన వాళ్ళు, అక్కడ స్థానికంగా మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో పనిచేసిన అధికారులు కూడా ఇందులో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పని కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలిసి వీళ్ళు ఎన్ఓసీ ఇస్తారు, దానికి తెలిసి FTL పాయింట్ ధ్వంసం చేస్తాం. ఎవరైతే సర్వేయర్ గానీ, తహసీల్దార్ గారు కానీ, కమిషనర్ గానీ, గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఈఓ గారు కానీ, సర్పంచ్ గారు కానీ వీళ్ళని కూడా అందులో పార్టీలు చేసి వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటే రేపు రాబోయే రోజుల్లో అధికారులు ఇటువంటి తప్పిదాలు చేయడానికి భయపడతారు. కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని మేము వినతి చేస్తాం. రైట్, మంచి మాట చెప్పండి రామ్మోహన్ గారు. ఎస్ ముఖేష్ గారు మీరు చెప్పండి. అంటే ఇందాక మీరు మధ్యలో డిస్కనెక్ట్ అయ్యారు, వినే ఉంటారు పూర్తిగా. సో ఫైనల్గా ఏం చెప్తారంటే ప్రభుత్వానికి సంబంధించి చాలా వెళుతున్నటువంటి పరిస్థితి. ఇందాక కూడా చాలా అంశాలు లేవనెత్తారు. ఇందులో ఇందాక మీరు మొదట్లోనే మాట్లాడారు చాలా, ఇందులో సామాన్యులు కానీ ఉంటే కనుక ఇబ్బంది, అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సో దానికి సంబంధించి ఎలాంటి సూచనలతో ముందుకు వెళితే అవకాశం ఉందంటారు? మీరు చెప్పే సలహాలు ఏమైనా ఉన్నాయా? సామాన్యులకు ఎప్పుడు ఇబ్బంది జరుగుతుంది అని అంటే, ఒక అపార్ట్మెంట్లో వాడు ఒక ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు వానికి బ్యాంక్ లోన్ వస్తుంది, పర్మిషన్స్ అన్ని చూసుకునేది ఆ బిల్డర్ అన్ని అలాట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. దాన్ని వచ్చి డిమాలిష్ చేసిన తర్వాత బ్యాంక్ లోన్ అయితే నాకు ఉంటుంది కదా, అప్పుడు వాని పరిస్థితి ఏంది? ఇప్పుడు అన్న సింపుల్గా ఏమన్నాడు అని అంటే, దొంగ లేవట్లు చేసినటువంటి వాళ్ళకు 420 గాళ్ళని ప్రభుత్వం మనం అజ్జేయాలి, ఇంకోటి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి అని అన్నాడు. బాగానే ఉన్నది. నేను ఒక చిన్న ప్రశ్న లేవనెత్తుతున్నాను మీ ద్వారా. రేరా చైర్మన్ ఎవరో శివబాలకృష్ణ ఇంట్లో 1000 కోట్లు 100 కోట్లు నోట్ల కట్టలు ఎన్ని రోజులు లెక్క పెట్టినని అన్నారు. ఆ కేసు ఎక్కడ పోయిందండి రేవంత్ రెడ్డి గారు? ఈ పనికి వాళ్ళ పర్మిషన్లన్నీ ఇచ్చింది ఆ డిపార్ట్మెంటే కదా. మరి ఆ కింది అధికారులను ఎవరైనా తీసుకున్నారా? వానొక్కని పేరు చెప్పిర్రు, మీడియాలో 4 రోజులు మాట్లాడారు, ఆ ఎపిసోడ్ ఒక 4 రోజులు నడిపించారు. తర్వాత వాని పేరు ఇంకా ఎల్లబెట్టినటువంటి మీడియా లేదు, అధికార పార్టీ లేదు, ప్రతిపక్ష పార్టీ లేదు. మరి శివబాలకృష్ణ అనేటోడు అండర్ గ్రౌండ్ ఉన్నాడా? విదేశాలకు దెంకపోయినా? మరి ఆయన 1000 నోట్ల కట్టలు ఎక్కడ పోయినా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుందా? ఆయన ద్వారా ఇబ్బంది పడ్డటువంటి సామాన్యులకు మీరు ఏ విధంగా న్యాయం చేశారు? ఇదే పరిస్థితిలో హైడ్రా ఉంటుందా అని అడుగుతున్నాను నేను. రైట్ ముఖేష్. ఎస్ జ్ఞానచంద్ర గారు చెప్పండి. రేరాకి సంబంధించి శివరామ్ గారికి సంబంధించి శివబాలకృష్ణ కేసు అయితే నాకు సంపూర్ణంగా దాని మీద ఐడియా లేదు. ఈ హైడ్రా ఒకటండి, అంటే ఐడియా ఉందని కాదు, గతంలో ప్రధానంగా చాలా ఎందుకంటే మీరు రేట్ చేయడం మంచి ప్రశ్నే, కానీ నాకు అవగాహన లేకుండా మాట్లాడితే బాగుండదు కదా. ఆ టైంలో ఒప్పుకుంటున్నాను. ఇంకొక విషయం, నాకు వచ్చే 2-3 రకాల డౌట్లు ఏంది అని అంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇనుప కంచెలు కూలగొడతా అని అన్నాడు, కూలగొట్టిండు. నిజంగా ప్రజాపాలన ఉందా? ఫస్ట్ క్వశ్చన్. ఏదో ల్యాండ్ రోవర్లు విజయవాడలో ఏదో ఎక్కడనో ఉన్నాయి, సమ్ షెడ్ లో ఉన్నాయి, దాపెట్టిండు కేసీఆర్ అన్నారు. అవన్నీ తీసుకొని వచ్చి మంత్రులు వాడుకుంటున్నారు. అదొక 4 రోజులు ఎపిసోడ్ నడిచింది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్ నడిచింది. ఫోన్ ట్యాపింగ్ డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే రాజకీయంగానే ఇవన్నీ జరుగుతున్నాయని. ఆబ్వియస్లీ ఇట్ ఇస్ డైవర్షన్ పాలిటిక్స్. ఇంకొకటి రంగనాథ్ ఒక్క నిమిషం. ఇప్పుడు రంగనాథ్ యార్ యొక్క పనితీరుని ఒక నల్గొండ జిల్లా వాసిగా ఎస్పీగా చేసినప్పుడు చూసినటువంటి వ్యక్తి, ఐ విల్ అప్రిషియేట్. కానీ ఇదే బండి సంజయ్ 100 ఎలిగేషన్లు పెట్టిండు ఆయన మీద. ఇదే రేవంత్ రెడ్డి గారు అసలు మన ప్రాంత వ్యక్తే కాదు, ఈయనెట్లా కమిషనర్ అవుతాడు అని అన్నాడు. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉండి ఆయనను తీసుకొని వచ్చి మీరు ఇక్కడ చైర్మన్ పెట్టినారు. ఆయన భుజం మీద తుపాకి పెట్టి ఎవరిని వేల్చబోతా ఉన్నారు? సేమ్ శివబాలకృష్ణ కేసు లాగానే కాబోతున్నదా?
ఇదే మల్లారెడ్డి ఇంకో రెడ్డి వీళ్ళందరినీ తీసుకోగలుగుతారా అనేది ప్రశ్న. జ్ఞానచంద్ర గారు చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. వరుసగా దానికి సమాధానం జ్ఞానచంద్ర గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి చివరిగా. అనుమానించాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా నేను ముఖేష్ అన్నని గాని మన రామ్మోహన్ అన్న గాని వీళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నా. ఆహ్వానిస్తున్నారంటే ఒప్పుకుంటున్నారా? ఏది అంటే ఆహ్వానించడం ఏ క్లారిఫికేషన్ అంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు స్వాగతించడం అనేది ఆహ్వానించడం అనేది. నేను ఏదైతే ఎక్కడనైనా గనక హైడ్రా తప్పు చేస్తే పక్షపాతం చూపిస్తే దాని విషయంలో నేను కూడా వాళ్ళతో పాటు గొంతుకలుగుతాను. ఈ విషయంలో ఆహ్వానిస్తాను, డెఫినెట్ గా జాయిన్ అవుతా. మీరు పరిశీలించండి ముఖేష్ అన్న, మీరు నా క్యారెక్టర్ పరిశీలన కాంగ్రెస్ పార్టీ మనిషి అయినప్పటికీ కూడా పలాని ప్రాంతంలో పలాని ఇల్లీగల్ కబ్జా ఉంది, వీళ్ళు పక్షపాతుని డిస్మెంటల్ చేస్తలేరు అనే మాట కనుక అంటే డెఫినెట్ గా నేను సీఎం దగ్గర ఈ విషయం మీద హైడ్రా దగ్గర కొట్లాడేందుకు నేను కూడా బాధ్యత తీసుకుంటా. గవర్నమెంట్ ఈ ఇష్యూలో మాత్రం చెరువు కబ్జాలు పెట్టిన విషయంలో ప్రభుత్వ ఆస్తులను స్వాధీనపరచుకోవడం చేసే చర్యల్లో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఎక్కడ ఎవరు అనుమానించాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో మనకు ఒక నెల రోజుల్లో పూర్తిగా అర్థమవుతుంది కదా పక్షపాతంతో ఉందా నిష్పక్షపాతంగా ఉందా అనే విషయాన్ని మనం పరిశీలిస్తాం కదా, తెలుస్తుంది కదా వాళ్ళ కార్యాచరణ. కాబట్టి ఎవరు అనుమానించాల్సిన అవసరం. డెఫినెట్ గా ముఖ్యమంత్రి చాలా చిత్తశుద్ధితో ఉండు. డెఫినెట్ గా వాడెంత పెద్ద దారికారుని, వాడెంత పెద్ద బలవంతుడిని, ఆర్థిక సంపన్నుడి, రాజకీయ బలవంతుడిని, వాళ్ళ విషయంలో చర్యలు తీసుకోవడం, అక్రమ కబ్జాలు ఎంత పెద్దవాడు చేసినప్పుడు కూడా చర్యలు తీసుకోవడం తప్పదు. ప్రభుత్వ ఆస్తులు స్వాధీనపరచుకోవడం తప్పదనే మాట నేను స్పష్టం చేస్తా ఉన్నా. రైట్. చివరిగా క్రాంతికిరణ్ గారు కంక్లూడ్ చేయండి, సమయం మనకు తక్కువ ఉంది. సో చాలా వరకు వినే ఉంటారు, ఇక్కడ చాలా పూర్తి పారదర్శకంగా వెళ్తే భవిష్యత్తులో అంటే జరిగితే కూడా మీతో కలిపి వస్తారంటున్నారు జ్ఞానచంద్ర గారు, ఏం చెప్తారు? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. చాలా కాంగ్రెస్ ప్రతినిధిగా వారు ఏవైతే మాటలు చెప్పినా నిజంగా మెచ్చుకోదవలసిన విషయం అది. అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా కానీ ఈ రకమైన ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు చేసుకొని ఈ రకంగా చాలా దుర్మార్గం ఇది చేసినట్టు ఎవరైనా కానీ వారి మీద ఈ హైడ్రా చేయగలిగిన స్థాయిలో వేగంగా పోయి అన్ని కూడా ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అన్ని కూడా ధ్వంసం చేసి ముందుకు పోతే బాగుంటుందని మా అభిప్రాయం. ఎస్ బీఆర్ఎస్ పార్టీ రామ్మోహన్ గారు చెప్పండి, చివరిగా కంక్లూడ్ చేయండి. ఇందులో ఏదైనా ఒకటే విషయం, ఈ యొక్క చర్యలు ప్రభుత్వ చర్యలు కక్షపూరితంగా కాకుండా నీతి నిజాయితీతో నిబద్ధత ఎవరైతే అక్రమార్కులు వాళ్ళ పైన ఉక్కుపాదం మోపాలి, అంతేగాని సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే ప్లాట్లు కానీ అందులో లేఅవుట్ లో ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కానీ కొనుగోలు చేసినట్టయితే ఖచ్చితంగా బిల్డర్లు అమ్మిన వాళ్ళ యజమానులు కూడా ఖచ్చితంగా వాళ్ళతో రికవరీ చేయించి వీళ్ళకు వినియోగదారులకు న్యాయం చేయాలి. అదేవిధంగా అక్రమార్కులు వాళ్ళ పైన ఖచ్చితంగా చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఈ రియల్టర్లకు ఒత్తాసు పలికిన అధికారులకు కూడా దీంట్లో పార్టీ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేస్తేనే ఇప్పుడు రేపు రాబోయే వచ్చే రోజుల్లో భవిష్యత్తులో అయినా అధికారులు తప్పు చేయడానికి భయపడతారు. ఎప్పటికైనా తప్పు బయటపడితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతున్న విధంగా చట్టం రూపొంది హైడ్రా పని చేస్తే మంచిదే. కానీ ఏదో తూతు మంత్రంగా పెద్ద చెప్పినట్టుగా ఈ రోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేస్తాం. రైట్. ముఖేష్ గారు చివరిగా చెప్పండి, కంక్లూడ్. సమయం తక్కువ ఉంది, చెప్పండి. మీరు లేవనెత్తిన ప్రశ్నలు చాలా ఉన్నాయి అండ్ చివరిగా కంక్లూడ్ చేయండి. ఎక్కడైనా ప్రభుత్వ వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్ బాడీని వీళ్ళని అకౌంటబుల్గా పెట్టినప్పుడు మాత్రమే కింది స్థాయి వరకు అధికారులని వీళ్ళకు ఒక భయం వస్తే అడ్డగోలు పర్మిషన్స్ ఇయ్యరు. ఇప్పుడు ఈ హైడ్రా ఒక రకంగా కూలగొడుతుందండి, ఇప్పుడు ఇచ్చే పర్మిషన్లు ఏ విధంగా ఇస్తుంది, అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా చూసుకుంటుందా గవర్నమెంట్, అవి కొన్ని రోజులు ఆపుతుందా, ఇవన్నీ కొత్త ప్రశ్నలు అన్న. ఆల్రెడీ ఉన్న వాటిని ఆపడమా లేకపోతే ఆల్రెడీ పర్మిషన్లు గత 8 నెలలకి వెళ్ళి ఇచ్చినటువంటి వాటి మీద ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు? ఇప్పుడు మీరు మొత్తం కట్టిన తర్వాత కూలగొట్టడం కనంటే 1 సంవత్సరంకి వెళ్ళి ఫైల్ తెప్పించుకోండి, అసలు ఏం జరుగుతుంది, ప్రాపర్గా ఇచ్చారా లేదా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి. ఈవిడిఏ మొత్తం తిరిగేటటువంటి సంస్థనే కదా, వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ఫుల్ ఎక్విప్డ్ అది ఉన్నది, వ్యవస్థ ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ ఉన్నది. కాబట్టి మరి ఏవైతున్నాయి ఒకసారి ఆపుతారా, ఇంకేం చేస్తారు, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ఆ కాలక ముందే మనము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, మరి వాటి మీద ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అధికారులను అన్న చెప్పినట్టు అకౌంటబుల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
రైట్, థ్యాంక్ యూ అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జ్ఞాన్ సుందర్ గారికి అలా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ రామ్మోహన్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ క్రాంతికిరణ్ గారు బీజేపీ పార్టీకి సంబంధించి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ముఖేష్ గారు రాజకీయ విశ్లేషకులు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.